నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. బ్రెజిల్ ప్రధానమంత్రి లులా దా సిల్వా మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో విభేదించారా? విభేదించినట్టు కొన్ని రకాల వార్తా కథనాలు వస్తున్నాయి. బట్ ఆయన చెప్పింది ఏంటంటే, ఈ ప్యాక్స్ సిలికాలో తమ దేశం ఎందుకు చేరట్లేదు అనేది చెప్పుకుంటూ వచ్చాడు. మనం ఆల్రెడీ బ్రిక్స్ బ్లాక్ ఉంది కదా, మనం మన అటానమీని కాపాడుకోవాలి కదా, ఇండిపెండెంట్ అటానమీని కాపాడుకోవాలి కదా. అమెరికా బ్లాక్లో చేరితే మనకేంటి ప్రయోజనాలు? ప్యాక్స్ సిలికాలో ఇప్పటివరకు 12 దేశాలు, మొన్న ఫిబ్రవరి 20న మనం కూడా చేరాం, ఒప్పందం చేసుకున్నాం. దేంట్లో క్రిటికల్ మినరల్స్ అండ్ ఏఐ, ఈ రెండింటికి సంబంధించి అవి వ్యూహాత్మక భాగస్వామ్యం. ప్రతి దేశానికి ఒక నిర్ణయం తీసుకునే, సొంత నిర్ణయం తీసుకునే ఒక స్వేచ్ఛ ఉంటుంది. బ్రెజిల్కి అభిప్రాయం ఏంటి? బ్రెజిల్ దేశ అధినేత లులా దా సిల్వా అభిప్రాయం ఏంటంటే, బ్రిక్స్లో మనం భారత్ ఉంది, రష్యా ఉంది, సౌత్ ఆఫ్రికా ఉంది, బ్రెజిల్ ఉంది. తర్వాత మనం ఎందుకు, చైనా కూడా ఉన్నప్పుడు ఎందుకు వెళ్ళాలి? మనమే ఒక స్వతంత్ర వ్యవస్థను నిర్మించుకోవచ్చు కదా అని. అఫ్కోర్స్ ఆయన అభిప్రాయంలో ఎలాంటి తప్పు లేదు. అది ఒక దేశాధినేతగా ఆయన దేశం, ఆయన ప్రజల ఆకాంక్షలు, అభిప్రాయాల మేరకు ఆయన మాట్లాడి ఉండొచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే, మన దగ్గర బ్రెయిన్స్ ఉన్నాయి, ఇన్వెస్ట్మెంట్ లేదు. బ్రిక్స్లో చేరితే ఇన్వెస్ట్మెంట్ ఎవరు తీసుకొస్తారు? భారత్ ఆలోచించింది, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచించింది ఇది. ఇక ఆయనేమంటారు, బ్రెజిల్ స్ట్రాటజిక్ అటానమీ, వ్యూహాత్మక స్వతంత్ర వ్యవస్థని మనం ఏర్పాటు చేసుకోవాలి. బ్రిక్స్ అనే ఒక వ్యవస్థ బలంగా ఉన్నప్పుడు ప్యారలల్గా మనము ఈ యూరోపియన్ యూనియన్ కూడా కలుపుకొని పోయి ఒక సమాంతర వ్యవస్థని, అమెరికాకి సమాంతరంగా ఒక వ్యవస్థను తయారు చేసుకోవచ్చు కదా అని. తయారు చేసుకోవచ్చు. బట్ ఎవరి దగ్గర ఆ ఇన్వెస్ట్మెంట్, బ్రెయిన్స్ కలుస్తాయి. ఇన్వెస్ట్మెంట్ పార్ట్ ఒకటి కొంచెం ఆలోచించాల్సిన విషయం. ఇంకా ఏంటి మాట్లాడుతున్నారు ఆయన? బ్రెజిల్ ఇప్పటికే దీంతో ఉంది. సమిష్టిగా వెళ్తే లాభం ఏంటి? బ్రిక్స్లో కలిసి సప్లై చేయను, ఏఐ, రేర్ ఎర్త్ మినరల్స్, వీటి మీద సహకారం పెరిగితే అమెరికా నేతృత్వంలోని ప్యాక్స్ సిలికా మీద ఆధారపడాల్సిన అవసరం తగ్గేది. కరెక్టే, దాంట్లో ఎటువంటి భేదాభిప్రాయం లేదు, వేరే అభిప్రాయం కూడా లేదు. డెవలపింగ్ కంట్రీస్కి ఒక స్వతంత్ర బ్లాక్ ఏర్పడేది. ఇది చాలా ఇంపార్టెంట్. వేర్ ఆల్ ద డెవలపింగ్ నేషన్స్. ఈరోజు మన ప్రపంచంలో 3వ ఆర్థిక వ్యవస్థకు ఎదగడానికి ప్రయత్నాలు చేసుకుంటూ వచ్చినప్పటికీ, జపాన్ దాటి ముందుకు వచ్చినప్పటికీ కూడా ఇంకా డెవలపింగ్ కంట్రీయే. డెవలపింగ్ కంట్రీలకి ఒక స్ట్రాటజిక్ ఎకానమీ ఉండాలనేది బ్రెజిల్ ప్రధానమంత్రి లులా దా సిల్వా ఆయన అభిప్రాయం. ఆయన పర్సెప్షన్లో, ఆయన దృక్కోణంలో అది కరెక్ట్ అయి ఉండొచ్చు. మనకు కూడా అది కరెక్టే, దాంతో మనం విభేదించాల్సిన అవసరం లేదు. బట్ వేర్ ఫ్రమ్ ది ఇన్వెస్ట్మెంట్ కమ్స్, ఇది కీలకం అనమాట. ఈ పెట్టుబడుల కోసం అనివార్యంగా మనం అమెరికాతోటి ప్యాక్స్ సిలికాలో చేరాం, ఒప్పందం చేసుకున్నాం. ఆ ఒప్పందంలో మనం కలిసి పనిచేసే రంగాలు ఏఐ ఉంది, అండ్ డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, యాజ్ వెల్ సప్లై చైన్, అండ్ ఇంకా రేర్ ఎర్త్ మినరల్స్ మీద. మన దగ్గర లేని మినరల్స్ అవతల దగ్గర ఉన్న కంట్రీస్లో ఉన్న మినరల్స్. బట్ ఈ దామాషా ఏంటనేది దానికి సపరేట్ వర్క్ స్ట్రాటజీ పార్ట్ వేరే ఉంటుంది, దాంట్లో మాట్లాడుకుంటాం. ఇప్పుడు అయింది కేవలం ఒక ఒప్పందంలో ప్రథమ భాగం మాత్రమే పూర్తయింది. మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా భారత్ మాట్లాడుతుంది. అండ్ బ్రెజిల్ ప్రధానమంత్రి చేసే సూచన కానీ వాదన కానీ అంగీకరించదగిందే. ఇలా ఎప్పటికీ మనం అమెరికా వెంబడి వెళ్తే మనంతట మనంగా ఒక స్ట్రాటజిక్ అటానమీగా ఎలా ఎదుగుతాం? ఆయన ప్రశ్న సమంజసమైనది, హేతుబద్ధమైనది. బట్ 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశానికి ఇన్వెస్ట్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? 140 కోట్లలో కనీసం 100 కోట్ల జనాభా బ్రెయిన్స్ని ఉపయోగించి మనం అద్భుతమైన వ్యవస్థలు నిర్మించవచ్చు. వేర్ ఫ్రమ్ ద ఇన్వెస్ట్మెంట్ కమ్స్? ఈ ప్రశ్న వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మన అడుగుల్లో వేగం తగ్గుతుంది. ఆ తగ్గిన వేగాన్ని అమెరికా అందిపుచ్చుకుంది, ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ మేము పెడతాం. అండ్ కొన్ని మేధావి వర్గాలు ఏం మాట్లాడుతున్నాయంటే, ఎలా భారతదేశం వెళ్ళి ప్యాక్స్ సిలికాలో కలుస్తుంది, వాళ్ళ డేటా సెంటర్లకి కావలసిన వ్యవస్థల్ని, ఉద్యోగ వ్యవస్థల్ని, ఉపాధి వ్యవస్థల్ని భారతదేశం మీద రుద్ది వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఎటువంటి పవర్ ఫ్లక్చుయేషన్స్ వస్తాయి, అండ్ ప్రజల ఆరోగ్యం ఎలా దెబ్బతింటుందనే దానికి మెక్సికోలో ఉన్న డేటా సెంటర్ల ఉదాహరణ వాళ్ళు తీసుకొస్తున్నారు. ఒక కాయిన్ ఉంది, కాయిన్కి బొమ్మ ఉంటుంది, బొరుసు ఉంటుంది. ఇప్పుడు మనం బొమ్మ గురించి మాట్లాడుతున్నాం, ఆ మేధావులు మాట్లాడేది బొరుసు గురించి.
నిజమే, మెక్సికోలో ఉన్న డేటా సెంటర్ల వల్ల, యూరోప్లోని కొన్ని దేశాలైతే డేటా సెంటర్లు మా దేశానికి రావద్దని చెప్పి బ్యానర్లు కట్టి ఆందోళనలు చేస్తున్నాయి. ఒప్పుకుందాం, అది కూడా ఒప్పుకుందాం. దానివల్ల ఉండే విపత్కర పరిస్థితులు అండ్ పవర్ ఫ్లక్చుయేషన్సే కాదు, పవర్ క్రైసిస్ కూడా ఏర్పడుతుంది. ఏర్పడినప్పుడు ఉత్పన్నమయ్యే పరిస్థితులు ఏంటనేది చాలా దేశాలు, ఐరోపా దేశాలు ఇప్పటికే చూశాయి. సో మనం ఒక ప్రత్యామ్నాయ వ్యవస్థను తయారు చేసుకొని అమెరికా లాంటి ప్రపంచ పోలీస్ మన నెత్తికెక్కి డ్యాన్స్ కట్టకుండా చూసుకోవాలి అంటే బ్రెజిల్ ప్రధానమంత్రి లులా దా సిల్వా చేసిన ప్రతిపాదన సరైందే. ఏమో రేపు పొద్దున బ్రిక్స్, యూరోపియన్ యూనియన్ కలిసి ఒక ప్రతిపాదన చేయాలనుకున్నప్పుడు భారతదేశం లీడ్ తీసుకోవచ్చేమో. దాన్ని మనం రూల్ అవుట్ చేయలేం. అమెరికాతో ఉన్నంత మాత్రాన ఈ బ్రిక్స్తో పాటు బ్రిక్స్ అండ్ యూరోపియన్ యూనియన్ దేశాలతో కలిసి ఒక వ్యవస్థ రేర్ ఎర్త్ మినరల్స్ కోసము, ఏఐ కోసము, డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఏర్పాటు చేసుకోవడానికి ఒకవేళ అది నంది ప్రస్తావన జరిగితే భారత్ కీలకమైన రోల్ తీసుకోవచ్చు. అక్కడ సభ్యదేశంగా ఉన్నప్పుడు ఇక్కడ ఉండకూడదనే నిబంధన ఏది లేదు. అండ్ భారత్కి తను ఏ నిర్ణయం తీసుకోవాలనే దాని మీద స్వతంత్ర అధికారం ఉంది. అండ్ వివేచన, విచక్షణ కలిగిన మనకి అధికార యంత్రాంగం అండ్ రాజకీయ యంత్రాంగం పైన ఉంది. పీయూష్ గోయల్ గారు మాట్లాడుతూ దీనికి సంబంధించి ఈ ఏఐకి సంబంధించి ఫ్యూచర్ గురించి మాట్లాడుతూ చెప్పారు ఎలాంటి ఉపాధి అవకాశాలు కలగబోతున్నాయి. బట్ దానికి కావాల్సిన ఇన్ఫ్రా డెవలప్మెంట్ కోసం మనకి ఇన్వెస్ట్మెంట్ కావాలి కాబట్టి అనివార్యంగా మనం ఒప్పందాలు చేసుకుంటున్నాం. రేపొద్దున బ్రిక్స్ వైపు నుంచి అటువంటి ప్రతిపాదన, ఎందుకంటే రష్యా మాట్లాడాలి, చైనా మాట్లాడాలి, సౌత్ ఆఫ్రికా మాట్లాడాలి, బ్రెజిల్ ఎలాగో మాట్లాడారు. వీళ్ళందరూ కలిసి ముందుకొచ్చి మాట్లాడేటువంటి ప్రతిపాదన చేస్తే భారతదేశం కూడా ఆ కూటమిలోనూ ఉంటూ రెండు వైపులా కూడా సమన్వయం చేసుకునే సత్తా, దక్షత అయితే మన దౌత్యవేత్తలకు ఉంది, మన రాజకీయ యంత్రాంగానికి కూడా ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో.